ఏ పండగైనా ఒక మనిషి జీవితంలో ఉండవలసిన ముఖ్యమైన ప్రియారిటీ ఏంటో గుర్తు తెస్తుంది. ఒక పండగ అనేసరికి కుటుంబ సభ్యులు అందరు కలిసి ఉంటారు. రెండవది, ఒక పండగ అన్నప్పుడు మన ఇంట్లో ఎంత ఆనందంగా అయినా ఉండనియండి. ఇప్పుడు దీపావళి వచ్చిందనుకోండి, ఏం చేసుకున్నా సరే 10 మందిని పిలిచి పెడతారు, పంచుతాం మనం. దీపావళి ఏ ఉత్సవమైనా సరే అండి. ఇప్పుడు వినాయక చవితి రోజు ఉండ్రాళ్ళు చేశారనుకోండి, కుడుములు చేశారనుకోండి, పాయసం చేశారనుకోండి, ఇంటి పక్కన ఉండే వాళ్ళు ముందు వాళ్ళకి ఇస్తారు. అవును. దీపావళి అనుకోండి, స్వీట్లు కానీ అందరికి దీపావళి స్వీట్లను పంచుతారు. బొమ్మల కొలువు పెడతారు. మనకి అటు తమిళనాడు వైపు దసరాకి బొమ్మల కొలువు పెట్టడం సాంప్రదాయం, ఇటువైపు దీపావళికి బొమ్మల కొలువు పెట్టడం సాంప్రదాయం, మళ్ళీ ఆంధ్ర అటువైపుకి వచ్చేసరికి సంక్రాంతికి బొమ్మల కొలువు పెట్టడం సాంప్రదాయం. కాబట్టి మీరు చూడండి, ప్రతి పండక్కి 10 మందిని పిలుస్తాం. పిలిచి అందరికీ వారికి తగ్గట్టుగా మనము సమర్పణ చేస్తాం, ఏదో ఒకటి వాళ్ళకి పెడతాం, అందరు కలిసి మాట్లాడతారు, ఆనందంగా ఉంటారు. అవునా కాదా? అవును. కాబట్టి ఒక పండగ వచ్చేసరికి ఇంకొక ముఖ్యమైన విషయం అంటే భగవద్ ఆరాధన చేస్తారు. మన ఏ పండగ కూడా భగవద్ ఆరాధన చెయ్యకుండా ఏ పండుగ ఉండదు.